అదేవిధంగా హనుమంతుడు అనే విధంగా వచ్చింది అంటే సంస్కృతంలో హనుగులు అంటే దవడలు. అయితే ఆ ఆంజనేయ స్వామి పుట్టిన తర్వాత తెల్లారి గ్రహణం ఉంటుందన్నమాట. గ్రహణం ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సూర్యుడంతా కూడా ఎర్రగా మారిపోతాడు. ఉదయకాలంలో అంటే ఎప్పుడైతే సూర్యోదయం అయ్యేటువంటి వేళలో ఆ ఎర్రటి రూపము చూసినటువంటి ఆంజనేయ స్వామి తనను ఆ సూర్యుని తీసుకొని నోట్లో పెట్టేసుకుంటాడు. మొత్తం జనమంతా కూడా స్తంభింపబోతుంది, లోకమంతా కూడా స్తంభింపమైపోతుంది. అయితే దీనికి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే తన దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధాన్ని తీసుకొని మూతి మీదకి వెళ్ళి కొడతాడు అనమాట, దవడ మీదకి వెళ్ళి కొడతాడు. దాంతో సూర్యుడు బయటకు వచ్చేస్తాడు. అది చూసినటువంటి వాయువు స్తంభింపజేస్తాడు మొత్తం. అసలు గాలి లేకపోతే బతకగలమా? లేదు. లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి. అందులోకి ఆ వాయువుకి అంటాడు కదా, ఆ కుమారుడికి చిరంజీవత్వం ఇస్తాం, భవిష్యత్తు బ్రహ్మగా ఇస్తాం, విపరీతమైనటువంటి బలం చేకూరుస్తాం అని అనేక రకమైనటువంటి వరాలు ఇస్తారనమాట. ఆ వరాలను చూసి సంతోషించి వాయువు మళ్ళీ తన స్తంభనత్వాన్ని వదిలేసుకుంటాడు. ఆ హనుమంతుడికి అంటే ఆ ఆంజనేయ స్వామికి ఈ దవడల మీద కొట్టడం ద్వారా ఇవి ఉబ్బిపోతాయి అన్నమాట. అందుకోసమనే ఆ స్వామికి హనుమంతుడు అనేటువంటి పేరు వచ్చింది. హనుగులు అంటే దవడలు, దవడల నుండి ఆ ఉబ్బినాయి కాదు, దవడల మీద ఆ వజ్రాయుధంతో దెబ్బ తాకింది కాబట్టి దాన్ని హనుమంతుడు అని చెప్పేసి పేరు వచ్చింది.